వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు కరెంటు సెగలు పుడుతున్నాయి. ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తుంటే మరోవైపు అదే ఏఐ వల్ల సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది. సరిగ్గా ఇక్కడే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో ఎంట్రీ ఇచ్చారు. టెక్ కంపెనీలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. డేటా సెంటర్లు మీవి, లాభాలు మీవి, మరి కరెంటు బిల్లులు మాత్రం సామాన్యుడు కట్టాలా అంటూ ట్రంప్ వేసిన ప్రశ్న ఇప్పుడు సిలికాన్ వ్యాలీని షేక్ చేస్తుంది. అసలు మైక్రోసాఫ్ట్, మెటా వంటి దిగ్గజాలను ట్రంప్ ఎలా దారిలోకి తెచ్చారు? విద్యుత్ బిల్లుల వెనుక ఉన్న అసలు రాజకీయం ఏంటి? లెట్స్ వాచ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటేనే సంచలనం. ఆయన తీసుకునే నిర్ణయాలు బోల్డ్ అండ్ స్ట్రైట్ గా ఉంటాయి. మొన్నటి వరకు టారిఫ్ యుద్ధంతో చైనాను వణికించిన ట్రంప్ ఇప్పుడు సొంత దేశంలోని టెక్ దిగ్గజాలపై ఫోకస్ పెట్టారు. అప్పిచ్చేవాడు అడిగితే చేసేవాడు చెప్పాలి అన్నట్టుగా ఇన్నాళ్లు డేటా సెంటర్ల పేరుతో సామాన్యుడి విద్యుత్తును వాడుకున్న కంపెనీలకు ఇప్పుడు లెక్క తేల్చే సమయం వచ్చేసింది. ఏఐ విప్లవం కోసం నిర్మిస్తున్న భారీ డేటా సెంటర్లు అపరిమితమైన విద్యుత్తును మింగేస్తున్నాయి. ఫలితంగా సామాన్య అమెరికన్ పౌరుడికి కరెంటు బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి. దీనిపై ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. ట్రంప్ తన విమర్శల్లో ఎక్కడా తగ్గలేదు. ముఖ్యంగా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో జరిగిన తప్పులను ఎండగట్టారు. గత ప్రభుత్వం టెక్ కంపెనీలకు ఇచ్చిన వెసులుబాట్లు సామాన్యుడి పాలిట శాపంగా మారాయని ఆయన ఆరోపించారు. బైడెన్ పాలనలో విద్యుత్ బిల్లులు 30% పెరగడం వెనుక ఉన్న అసలు కారణం ఈ డేటా సెంటర్లేనని తేల్చి చెప్పారు. తన ప్రభుత్వంలో ప్రజలే రాజులు, కంపెనీలు కాదు అని స్పష్టం చేస్తూ రాబోయే వారాల్లో కొత్త విద్యుత్ విధానాన్ని తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. అయితే ట్రంప్ మాటలకు మైక్రోసాఫ్ట్ వెంటనే స్పందించడం గమనార్హం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్న సామెతను మైక్రోసాఫ్ట్ బాగానే వంటబట్టించుకుంది. ట్రంప్ పోస్టు పెట్టకముందే ప్రజలపై భారం పడకుండా చర్యలు తీసుకుంటామని ఆ సంస్థ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ త్వరలోనే వాషింగ్టన్లో ఒక భారీ ఈవెంట్ నిర్వహించి విద్యుత్ వినియోగంపై కొత్త రోడ్ మ్యాప్ను ప్రకటించనున్నారు. ఇప్పటికే విస్కాన్సిన్ వంటి ప్రాంతాల్లో ప్రజా వ్యతిరేకత వల్ల ప్రాజెక్టులు ఆగిపోయిన చరిత్ర మైక్రోసాఫ్ట్కు ఉంది. అందుకే ఈసారి మొండిగా వెళ్లకుండా ట్రంప్ బాటలోనే నడవాలని నిర్ణయించుకుంది. కేవలం మైక్రోసాఫ్ట్ మాత్రమే కాదు, మార్క్ జూకర్బర్గ్ నేతృత్వంలోని మెటా కూడా జాగ్రత్త పడుతోంది. ఒహాయోలో ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ కోసం ఏకంగా 3 న్యూక్లియర్ పవర్ కంపెనీలతో మెటా ఒప్పందం కుదుర్చుకుంది. అంటే సాధారణ గ్రిడ్ నుండి విద్యుత్ తీసుకోకుండా సొంతంగా పవర్ను జనరేట్ చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో వచ్చే చట్టపరమైన ఇబ్బందులను ముందే ఊహించి టెక్ కంపెనీలు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. చైనాతో ఏఐ పోటీ ఉండాల్సిందే, కానీ అది సామాన్యుడి ప్రాణాల మీదకు రాకూడదన్నదే ప్రస్తుత అమెరికా ప్రభుత్వ పంతం. ట్రంప్ పోస్టు చేయడానికి ముందే మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటన విడుదల చేసింది. స్థానిక ప్రజలకు ఇబ్బంది కలగకుండా టెక్నాలజీని వినియోగిస్తామని తెలిపింది. కంపెనీ కార్యకలాపాల వల్ల స్థానికులు తమ కరెంటు వాడకానికి ఎక్కువ డబ్బు చెల్లించాల్సిన పరిస్థితి రాకూడదన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది. అమెరికా 250వ వార్షికోత్సవం జరుపుకుంటున్న వేళ దేశం ఏఐ శకంలోకి అడుగు పెడుతోందని, దీని ప్రయోజనాలు అందరికీ అందాలనేది తమ లక్ష్యమని పేర్కొంది. అయితే దీనికి అయ్యే ఖర్చును ఖచ్చితంగా కంపెనీలే భరించాలని, ప్రజలపై భారం పడకూడదని అంగీకరించింది. ఏఐ రంగంలో చైనాను అధిగమించేందుకు ట్రంప్ ప్రభుత్వం డేటా సెంటర్లను ప్రోత్సహిస్తున్నప్పటికీ గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి కంపెనీల విస్తరణ వల్ల పవర్ గ్రిడ్పై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఆగస్టు 2025లో అమెరికన్ల విద్యుత్ బిల్లులు ఏడాది క్రితంతో పోలిస్తే 6% పెరిగాయని సిఎన్బిసి నివేదిక వెల్లడించింది. డేటా సెంటర్ల అధిక వినియోగమే దీనికి కారణం. ఇది ఇప్పుడు రాజకీయ సమస్యగా మారుతోంది. నవంబర్లో జరగబోయే మధ్యంతర ఎన్నికల్లో అధిక కరెంటు బిల్లులు ప్రధాన అంశంగా మారే అవకాశం ఉండడంతో ట్రంప్ ఈ భారాన్ని టెక్ కంపెనీలపై మోపేందుకు సిద్ధమయ్యారు.
చివరగా ఈ మొత్తం రగడ వెనక రాజకీయ కోణం కూడా ఉంది. 2026 నవంబర్లో జరగబోయే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ట్రంప్కు అత్యంత కీలకం. ద్రవ్యోల్బణం కంటే వేగంగా పెరుగుతున్న కరెంటు బిల్లులు ఓటర్లో ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. సరిగ్గా ఎన్నికల ముందు ఈ అంశాన్ని చేతబట్టి సామాన్యుడి పక్షాన నిలబడాలని ట్రంప్ భావిస్తున్నారు. టెక్ కంపెనీలను కట్టడి చేయడం ద్వారా అటు ప్రజల మద్దతు, ఇటు పవర్ గ్రిడ్ నియంత్రణ రెండింటినీ సాధించవచ్చని ఆయన ప్లాన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో అగ్రరాజ్యం అమెరికా ఎదుర్కొంటున్న కొత్త ఛాలెంజ్ ఏంటో అభివృద్ధి కావాలి, కానీ అది సామాన్యుడు ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. మరి ట్రంప్ తీసుకురాబోయే ఆ కొత్త విద్యుత్ విధానం టెక్ ప్రపంచంలో ఎలాంటి మార్పులు తెస్తుందో వేచి చూడాలి.